Hey guys, welcome back to my channel. This is Sahiti Nishant. Andru ela unnaru. ఇది క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియో. నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను తెలుసు, బట్ కొంచెం అయాన్ష్కి హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల నేను వీడియోస్ అయితే ఏం చేయలేదు. అంటే షార్ట్ వీడియోస్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి అవి మాత్రం చేసి పోస్ట్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్ అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి కొంచెం టైం పెట్టాలి కదా, సో అందుకనే నాకు అయాన్ష్తో టైం కుదరక లెంగ్తీ వీడియోస్ చేయట్లేదు. కామెంట్స్లో అడుగుతున్నారు ఫుల్ వీడియోస్ పోస్ట్ చేయమని. సో ఇప్పుడంతా ఓకే, నేను అవన్నీ కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. బాహుబలి లాస్ట్ ఇయర్ అయితే ట్రీ మొత్తం అరేంజ్ చేసేటప్పుడు హనం హెల్ప్ చేశాడు కదా నీకు. అదంత వెయిట్ ఏం లేదు, నువ్వు జీవించుకో. పెద్దది బాగానే తీసి చిన్నది వెయిట్ వచ్చింది నీకు. అలమ్మ చూడు, ఇక్కడ కారుకి స్నానం చేయించి పౌడర్ రాశారు. నిజంగా అయ్యో, అదేంటంటే కార్ రెడీ అవుతుందంట. ఇది 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 షూర్ నాన్న. ఫస్ట్ అయితే క్రిస్మస్ ట్రీ అరేంజ్ చేసేస్తున్నాము. ఈ క్రిస్మస్ ట్రీ గురించి చాలామంది కామెంట్ చేశారు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు, ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి అని. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకోలేదు, హైదరాబాద్ నుంచి తెప్పించాము. ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ చూసాము షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి క్రిస్మస్ ట్రీస్. ఇంకా కంప్లీట్ స్నో టైప్ ఉన్నాయి అండ్ కంప్లీట్ వైట్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము వాళ్ళని అడిగాము మాకు ఇలా కావాలి అంటే పంపిస్తారా అని చెప్పంటే పంపిస్తాము అన్నారు. సో ఇంకా మేము వాళ్ళని ఫొటోస్ పంపించమంటే వాళ్ళ దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవి ఫొటోస్ పంపించారు. అందులో మేము సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మాకు ఈ ట్రీని కొరియర్ చేశారు. ఆ షాప్ నేమ్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ హిమాలయ అని మాత్రం ఉంటుంది. హిమాలయ బుక్ స్టోర్ సంథింగ్ ఏదో ఉంటుంది. అక్కడ బుక్స్ ఉంటాయి, ఇలా క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి అండ్ ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఆ షాప్ తెలిసి ఉంటుంది, ఎందుకంటే అవి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మీలో ఎవరైనా హైదరాబాద్ నుంచి అయ్యి ఆ షాప్ తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ తీసేస్తా, నువ్వు వింటారు మళ్ళీ ఏదో తీసేస్తున్నట్టు కవరింగ్ ఇస్తున్నా. ఇవి సెపరేట్ చేసావు కొమ్మలు. ఎవరు తీస్తారు? కాంతారా తీస్తారు. ఇది ట్రీ అరేంజ్ చేయడం చాలా ఈజీ, కానీ అది మొత్తం ఆ చిన్న చిన్న కొమ్మలన్నీ తీయడానికి చాలా టైం పడుతుంది. బట్ అవన్నీ పర్ఫెక్ట్గా తీస్తేనే మనకి ట్రీ థిక్గా కనిపిస్తుంది. మేము ట్రీ అరేంజ్ చేసేటప్పుడు అయాన్ష్ పడుకున్నాడు, లేదంటే వాడు కూడా ఉంటే ఫుల్ హడావుడి చేసేవాడు. ఏముంది? వాట్ ఈస్ దాట్? క్రిస్మస్ ట్రీ. నీకు తెలుసా? How is it, honey? How is it? Christmas tree, how is it? Super. Decorate చేద్దామా? ఓకే ఓకే. బాగుందా? నచ్చిందా నీకు? మనము కలర్స్ డెకరేట్ చేద్దామా? దీనికి చేద్దామా? వెరీ గుడ్ అమ్మా. క్రిస్మస్ ట్రీ చెప్పు. పెడదాం, పెట్టేసాను నాన్న. దీనికి మనము బాల్స్ అవి ఇట్లా ఇట్లా డెకరేట్ చేద్దాం. ఓకే, యాస్, లెట్స్ గో. ఏవి డెకరేట్ చేద్దాం? సిల్వరా? ఏ హన్నమ్మకి ఇవి పెడతానే. సూపర్ ఉంటాయి, చూపిస్తుంది.
వావ్, నువ్వు కూడా పెట్టుకో. సరిపోయారు ఇద్దరు. నువ్వు అలా పెట్టాలి. అయాన్ష్తో కలిసి ఏదైనా చేయాలంటే ఇలాగే ఉంటుంది, పని తక్కువ అల్లరి ఎక్కువ ఉంటుంది. బట్ మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ ఎలాంటి ఐటమ్స్తో డెకరేట్ చేద్దాము అని అయాన్ష్ నేను కలిసి సెలెక్ట్ చేస్తున్నాం. మధ్యలో క్యూట్ క్యూట్ ఫొటోస్ అయితే చాలా దిగాం ఇద్దరం కలిసి. ఎవ్రీ ఇయర్ నేను క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఆ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ జాగ్రత్తగా ఇలా జిప్ లాక్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి పెట్టుకుంటాను. సో ఒకదానికొకటి సపరేట్గా ఉంటే మనకి తీసుకోవడం ఈజీగా ఉంటుంది అండ్ అవి పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే కొన్ని చెమ్కీస్తో వస్తాయి, కొన్ని థర్మాకోల్తో వస్తాయి కదా. సో వాటికి సపరేట్గా ఇలా నీట్గా ప్యాక్ చేసి పెట్టుకుంటాను. నేను ఎవ్రీ ఇయర్ కొన్ని ఎక్స్ట్రా కొంటా ఉంటాను కదా, అవి అండ్ లాస్ట్ ఇయర్ మిగిలినవి అన్నీ కలిపి ఒక కలర్ అనుకుని వాటితో డెకరేట్ చేస్తాను. ఒకసారి కంప్లీట్ రెడ్ పెడతాను, ఒకసారి రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ పెడతాను, ఒకసారి ఓన్లీ గోల్డ్, అలాగా ఎవ్రీ ఇయర్ కొంచెం చేంజ్ చేస్తూ డెకరేట్ చేస్తాను. ఏరా చెయ్యరా, ఏం చేశారు ఇంకా నయ్యం. అయాన్ష్ నేను కలిసి ట్రీ డెకరేషన్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా తను మూవీకి వెళ్ళారు, సలార్ మూవీ రిలీజ్ అనమాట. సో అందుకనే తను మూవీకి వెళ్ళారు. నైట్ టైం కదా అండ్ దట్టు ఫస్ట్ డే అయితే మేము వెళ్ళాము. అయాన్ష్తో కొంచెం ఇబ్బంది కదా అండ్ అంతా గోలగా ఉంటుంది. సో అందుకనే అయాన్ష్ని తీసుకువెళ్ళాము. తర్వాత మమ్మల్ని సపరేట్గా తీసుకెళ్తారు. తనైతే ఫస్ట్ డే చూసేస్తారు ఏ మూవీ అయినా. సో తను వచ్చేలోపు మేము ఇదంతా డెకరేట్ చేసి తనకి సర్ప్రైజ్ చేద్దాము అని అయాన్ష్ అండ్ నేను కలిసి డెకరేట్ చేస్తున్నాము. అయాన్ష్ ఎంత క్యూట్గా డెకరేట్ చేస్తున్నాడో వాడి హైట్కి అందినంత వరకు అయితే వాడు పెట్టేస్తున్నాడు. ఒక్కొక్కసారి వాడికి ఇంకా అందట్లేదు అని చెప్పి ఒక్కొక్క దానికే రెండు బాల్స్ అవి డెకరేట్ చేసేస్తున్నాడు. నేను తర్వాత అవన్నీ చూసి మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నాను. ఈలోపు ఇక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం కలిసి ట్రీని అయితే డెకరేట్ చేసాము. ఎవ్రీ ఇయర్ నేను ఒక్కదాన్నే డెకరేట్ చేసేదాన్ని, ఎందుకంటే అయాన్ష్ కూడా చిన్నోడు కదా, వాడికి అంత రాదు. బట్ ఇప్పుడు అయాన్ష్ కూడా పెద్దోడైపోయాడు, నాతో కలిసి డెకరేట్ చేస్తున్నాడు అండ్ నాకు హెల్ప్ చేస్తున్నాడు. అయాన్ష్కి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అంటే ఏదైనా డెకరేట్ చేయడం, ఏదైనా సర్దడం లాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. సో అందుకనే నేను వాడిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఒకవేళ వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే ఓకే వదిలేస్తాను, ఫోర్స్ అయితే చేయను. బట్ వాడు ఇంట్రెస్ట్గా ఏదైనా చేస్తున్నాడు అంటే మాత్రం వాడిని ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తాను దాంట్లో. అండ్ ఈ ఇయర్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అని చెప్పాను కదా, షార్ట్ వీడియోలో చూపించాను. సో అందులో ఇది ఒకటి, జస్ట్ డోర్కి ఎంట్రన్స్లో ఇలా హ్యాంగ్ చేశాను. అండ్ షార్ట్ వీడియోలో ఇది చూపించాను కదా, ఇదైతే నాకు చాలా నచ్చింది, ఫేవరెట్ అనమాట. ఈ ఇయర్ నేను డెకరేట్ చేసిన అన్ని వాటిల్లో ఇది నాకు ఫేవరెట్. సో దీన్ని ట్రీ పక్కనే హ్యాంగ్ చేశాను. అంటే డోర్ సైడ్ పట్టడానికి నాకు అక్కడ అంత ప్లేస్ లేదు, అక్కడ సెట్ అవ్వట్లేదు. సో అందుకనే ట్రీ పక్కన అయితే కనిపించడానికి బాగుంటుంది కదా అని అక్కడ ఒక విండో ఉంది, దానికి హ్యాంగ్ చేశాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అది చూడడానికి. ట్రీ హాఫ్ డెకరేట్ చేసిన తర్వాత ఇంకా అయాన్ష్కి నిద్ర వచ్చేసింది, వాడు పడుకున్నాడు. తను పడుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ అంతా నేను కంప్లీట్ చేశాను అండ్ మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. సో అందరం కలిసి అయితే ట్రీని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసాము. అండ్ ఈ బిగ్ బాల్స్ అయితే ఇయర్ పర్చేస్ చేసినవి, ఇయర్ చాలా తక్కువ తీసుకున్నాను, రిమైనింగ్ అన్నీ లాస్ట్ ఇయర్వే. ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నవే. ఈ స్నో అయితే నేను హైదరాబాద్ అని చెప్పాను కదా, ట్రీ తీసుకున్న ప్లేస్లో అక్కడే తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ ఆ స్నో టైప్వి ట్రీకి మంచి లుక్ ఇచ్చాయి. రిమైనింగ్ అన్ని నార్మల్గా ఉన్నాయి కానీ ఇవి పెట్టేసరికి చాలా మంచి లుక్ యాడ్ అయింది. ఈ ఇయర్ ఓన్లీ రెడ్తో చేద్దామని అనుకున్నాను, కాకపోతే నాకు రెడ్ కలర్ బాల్స్ అవి ఎక్కువ దొరకలేదు. నేను ఇక్కడ ట్రై చేశాను, విజయవాడలో ట్రై చేశాను, బట్ నాకు రెడ్ కలర్ అంత ఎక్కువ దొరకలేదు. సో సరిపోవు అనిపించింది, అందుకనే రెడ్ అండ్ సిల్వర్ మిక్స్ చేసి డెకరేట్ చేసాము. ట్రీ కూడా ఇంటి బయట
బయట ఒక కార్నర్‌లో పెట్టాము. చాలా బ్యూటిఫుల్‌గా సరిపోయింది ప్లేస్ దానికి. అండ్ ఇవి కూడా నేను ఇక్కడ భీమవరంలోనే తీసుకున్నాను. క్రిస్మస్ డెకరేటివ్ ఐటెమ్స్ దొరుకుతున్నాయని చెప్పాను కదా! అక్కడ తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇవి ఇలా గుచ్చడానికి ఉంటే బాగుండేది. బట్ నాకు ప్లేస్ లేదని జస్ట్ నార్మల్‌గా అలా పెట్టేశాను. ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా అయిపోయింది. ఇంకా లైట్స్ ఒకటి యాడ్ చేయాలి. ఈ లైట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్‌వి. ఇవే నేను ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఒకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ వెలుగుతున్నాయా లేదా అని. మొత్తం ట్రీకంతా అరేంజ్ చేసిన తర్వాత అవి వెలగలేదనుకోండి చాలా కష్టమైపోతుంది. ఇక్కడ టైం కూడా చాలా లేట్ అయింది. అయాన్ష్ పడుకుని పోయాడని చెప్పాను కదా! చూడండి 12:20 అవుతుంది టైము నైట్. సో, ఆ టైంలో ఒక్కదాన్నే ఉండి మొత్తం డెకరేట్ చేసుకుంటున్నాను. ఇంకా తను కూడా రాలేదు మూవీ నుంచి. సో, టైం పడుతుంది అని ఇంకా నేను డెకరేట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ లైట్స్ పెట్టేయాలి, తర్వాత డెకరేట్ చేసుకోవాలి. నేను ముందు డెకరేట్ చేసిన తర్వాత లైట్స్ పెడుతుంటే అవన్నీ పడిపోతున్నాయి. సో, డబుల్ వర్క్ అయింది నాకు. యాక్చువల్లీ ట్రీ అరేంజ్ చేసే ముందు అనుకున్నాను ఫస్ట్ లైట్స్ పెట్టేయాలి లోపల నుంచి, తర్వాత పైన డెకరేట్ చేయాలి అనుకున్నా. కాకపోతే అయాన్ష్‌తో డెకరేట్ చేయించాలి కదా! లైట్స్ అయాన్ష్ ఉన్నప్పుడు పెడితే ఇబ్బంది అని చెప్పి ఇంకా ఫస్ట్ డెకరేట్ చేశాము. ఇంకా నేను ఆ డెకరేషన్‌లో పడిపోయి లైట్ సంగతే మర్చిపోయాను. డెకరేషన్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ఇయర్ ఫస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అయాన్ష్‌కి వచ్చింది. వాడైతే ఫుల్ హ్యాపీ అవుతాడు. బికాజ్ దీని నిండా ఫుల్ చాక్లెట్స్ ఉన్నాయి. మా నైబర్స్ తీసుకొచ్చి ఇచ్చారు అయాన్ష్ కోసం. వాడైతే చాలా ఎంజాయ్ చేస్తాడు దీన్ని చూస్తే. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాను క్రిస్మస్‌కి. ఇక్కడ అయాన్ష్‌కి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. సో, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను ప్యాక్ చేస్తున్నాను. ఇవి బాక్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అయాన్ష్ బర్త్డే కోసం అని చెప్పి తీసుకున్నాను కదా గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి. సో, అవే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అండ్ గిఫ్ట్స్ అవన్నీ కూడా నేను ఆ రోజే వెళ్ళి తీసుకొచ్చాననమాట. గిఫ్ట్స్ అంటే ఏం లేవు, జస్ట్ వాళ్ళకి యూజ్ అయ్యే ఐటమ్స్ ఏమన్నా కొంచెం పెట్టి అండ్ చాక్లెట్స్ అలా పెట్టాను. అండ్ నా దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. నాకు ఇలా ఏదైనా గిఫ్ట్ ప్యాక్ చేసినప్పుడు అందులో ఈ కలర్ పేపర్స్ లేదంటే థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా కలర్వి, అవి వేయడం అంటే చాలా ఇష్టం. సో, అందుకనే అవి వేసి నేను మొత్తం అంతా ప్యాక్ చేస్తున్నాను. ఇంకా పిల్లల కోసం కొన్ని వాళ్ళు ఎంజాయ్ చేసేవి కలర్ పెన్స్ అండ్ స్లైమ్ ఇలాంటివి కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాను. అవన్నీ పెట్టి ప్యాక్ చేసేస్తున్నాను. చాలామందికి సర్ప్రైజ్ తీసుకోవడం గిఫ్ట్స్ తీసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది కదా! బట్ నాకు సర్ప్రైజ్ ఇవ్వడం గిఫ్ట్స్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. అది కూడా నా చేతితో చేసినవి లేదా నేను ఓన్గా తయారు చేసినవి అయితే ఇంకా ఇష్టంగా చేస్తాను. సో, ఇక్కడ నేను క్రాఫ్ట్ చేసింది కూడా ఒకటి పెట్టాను, వాళ్ళకి ఇద్దాము క్యూట్గా ఉంటుంది అని చెప్పి. సో, ఇలా అయితే నేను గిఫ్ట్ బాక్స్ వాళ్ళ కోసం ప్రిపేర్ చేసేసాను. యాక్చువల్లీ దీన్ని ప్యాక్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ప్యాక్ చేయడం కన్నా నా దగ్గర పైన ఇలాగ రిబ్బన్ లాంటిది పెట్టేది ఒకటి ఉంది. అది పెడితే లుక్ బాగుంటుంది అనిపించి ఇంకా ప్యాక్ చేయలేదు. యాక్చువల్లీ ప్యాక్ చేద్దామని ప్యాకింగ్ కవర్స్ కూడా తీసుకొచ్చాను. బట్ ప్యాకింగ్ కంటే ఇలా బాగుంటుంది అనిపించింది. ఇంకా అందుకనే ఈ రిబ్బన్ ఒకటి యాడ్ చేసి ఇలా డెకరేట్ చేసేస్తున్నాను. అప్పటికే నైట్ 2:30-3 అవుతుంది. మా హస్బెండ్ అప్పుడే వచ్చారు మూవీ అయిపోయిన తర్వాత. అయినా కానీ నేను వీడియో షూట్ చేయి, నాకు నేను ఇది డెకరేట్ చేస్తాను అని చెప్పి ప్యాక్ చేస్తాను అని చెప్పి చేస్తున్నాను. సో, మనకి ఏదైనా ఒక వర్క్ ఇష్టం ఉంటే అప్పుడు ఎంత లేట్ అయినా ఎంత టైర్డ్ అయినా కానీ మనకి ఏమి ఇబ్బంది అనిపించదు కదా! ఇప్పుడు తాత పైకి ఈ శాంతాని నేను 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. కాకపోతే అది ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ప్యాక్ చేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం అయిందా లేదా అయాన్ష్ తీసాడు అప్పుడేమన్నా అయిందో తెలియదు కానీ అది సెట్ చేయాల్సింది ఉంది. ఆ శాంతా ఇలాగ లాడర్ మీద పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు. బట్ ఎంత ట్రై చేసినా కానీ అది సెట్ అవ్వలేదు. ఆ లెగ్స్ అక్కడ కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. ఇద్దరం కలిసి చాలాసేపు ట్రై చేసాం కానీ ఇంకా కుదరలేదు. తర్వాత అయాన్ష్ని ఇక్కడ శాంతా క్లాస్లో రెడీ చేసి కొన్ని పిక్స్ తీస్తున్నాను. అండ్ క్రిస్మస్లో మెయిన్ పార్ట్ ఇది. అయాన్ష్ కోసం గిఫ్ట్స్ అయితే రెడీ చేసి అక్కడ పెట్టేశాను. సో, చూడాలి అయాన్ష్కి గిఫ్ట్స్ నచ్చుతాయా లేదా, వాటిని చూసి ఎలా రియాక్ట్ అవుతాడో ఇప్పుడు చూడాలి.
కమ్ ఓపెన్. గిఫ్ట్స్ ఫర్ యూ. యూ వెల్కమ్. అమ్మో అమ్మో, థ్యాంక్ యూ. తీసుకో, లోపలికి వెళ్దాం. లోపలికి తీసుకెళ్దాం. హెల్ప్ చేయ నీకు. నువ్వు తెచ్చేస్తావా? ఏంటి నాన్నది? మంచి కారు బ్యాడ్ కారు ఉంటుందా? పట్టుకోవద్దా? ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీనికి పాస్వర్డ్ ఉంటుంది, అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవి మనీ లాక్ అయిపోయింది, ఇంకే రాదు పాస్వర్డ్. ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. మై సెల్ఫ్ పెట్టు. మై టర్న్. ఓకే, వదిలే ఇంకొదిలేయాలి. ఇప్పుడు పెట్టు. ఇవన్నీ నీ మనీ తాత ఇచ్చారు కదా, వేసేసుకో మొత్తం. ఇవన్నీ సేవ్ చేసి ఏం కొంటావు నాన్న? సేవ్ చేసి రెడ్ ప్యాకెట్ కొంటావు నాకు కొంటావా? థ్యాంక్ యూ నాన్న. నాన్నకి గ్రీనా? ప్యాకెట్స్ కొనుక్కోకూడదు, మనీ సేవ్ చేసుకోవాలి. చాలా మనీ సేవ్ చేద్దామే, నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేద్దామే దీన్ని. ఇటు తిప్పు, ఇటుంది. గిఫ్ట్ ఏది నాన్న? ఈ బాక్స్లో ఏం రాలేదేంటి హనీ? అదేం చేసుకోవాలి? దాంట్లో పెట్టాలా? అందులో ఉందా? నీకు ఎలా తెలుసు నాన్న ఇది అందులో పెట్టాలని? వెయిట్ నాన్న తీస్తా. స్ట్రక్ అయినట్టు ఏం చేయాలి నాన్న? వీడికి ఎలా తెలుసు? ట్రై చేయి నాన్న. పెట్టాడు కానీ కరెక్టే. ఇంకొకసారి ట్రై చేయి. కరెక్ట్గా ట్రై చేయి. వన్ నుంచో పెట్టాలి దాని మీద. వన్ నుంచోవాలి దాని మీద. కరెక్ట్గా పెట్టు. నువ్వు పెట్టేది కరెక్టే. ఒక లెగ్ పెట్టినా కరెక్ట్గా. వావ్, సూపర్ నాన్న, భలే గెస్ చేసాడు అలా పెట్టాలని. బ్యాలెన్సింగ్ చూడు ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. నైస్ కదా. సే థ్యాంక్ యూ టు నాన్న. నాన్న ఇచ్చారా గిఫ్ట్ నీకు? నాన్న కొన్నారా గిఫ్ట్?
బాగుంది కదా. అయిపోయింది గేమ్, మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. వాటిలో గుద్దకుండా వెళ్ళాలి. అవి కార్స్ అని నా వాటిలో మ్యాచ్ చేసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. వెయిట్ నాన్న పక్క నుంచి వెళ్ళాలి, పక్క నుంచి వెళ్ళాలి. ఒకసారి నాన్న చూపిస్తారు చూడు. వన్ టైం నాన్న. ఒక్క నిమిషం నాన్న చూపిస్తారు చూడు. ఇక్కడ కార్స్ ఉన్నాయి కదా, వీటికి తగలకుండా పక్క నుంచి వెళ్ళి దీన్ని తిప్పుకొని వెళ్ళాలి. నువ్వు వెనక్కుంటారా, కనిపించట్లే నాన్నకి. అయ్యో నాన్న అవుట్. ఇప్పుడు హనీ వాడికి వాడు ఆడతాడు. అర్థమైందా గేమ్? ఆ కార్స్ని తగలకుండా పక్క నుంచి వెళ్ళాలి. ఓకే, ఇది స్టీరింగ్ తిప్పుకుంటూ వెళ్ళాలి, కార్స్కి తగలకూడదు. నువ్వు అప్పుడే మూవ్ చేయకు నాన్న, స్టార్ట్ అయ్యాక ఉండు. స్టార్ట్ బటన్ నొక్కు. పట్టునుండు. వావ్, చాలా దూరం వెళ్ళాడు. వెరీ గుడ్ బాయ్, సూపర్. సో ఇలా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ సింపుల్గా జరిగాయి. యాక్చువల్లీ ఇంకా చాలా డెకరేట్ చేస్తాను హౌస్ అంతా, కాకపోతే ఇయర్ మేము క్రిస్మస్కి ఇక్కడ ఉండట్లేదు. సో అందుకనే జస్ట్ ట్రీ వరకే డెకరేట్ చేశాను. ప్రీవియస్ వీడియోస్లో అయితే హౌస్ అంతా డెకరేట్ చేసినవి కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.